ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభాభివందనములు. ఉదయకాలంలో కలువరి కృపాసన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం అంతములో చూసుకుని ఉంటే 2వ వచనం నుంచి దావీదునకు పుట్టిన కుమారులు 6 కుమారుల గురించి తెలియపరిచినట్లు చూస్తున్నాం. అదేవిధంగా సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధం జరిగినప్పుడు అబ్నేరు సౌలు కుటుంబీకులకు ఎక్కువ సహాయం చేసినట్లు చూస్తున్నాం. అయితే దావీదును రాజుగా ఏర్పరిచిన తర్వాత, పట్టాభిషేకం చేసిన తర్వాత దావీదుకు మేలు చేయ నిమిత్తం అబ్నేరు సహాయం చేసినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. ఈ విషయాన్ని గ్రహించినప్పుడు అబ్నేరు 25 మందిని వెంట పెట్టుకుని హెబ్రోన్లో ఉన్న దావీదునకు వచ్చినప్పుడు వారందరికీ కూడా విందు చేసి పంపించినప్పుడు అబ్నేరు ఇశ్రాయేలులందరినీ కూడా తన పక్షంగా ఏర్పాటు చేయడానికి వెళ్ళాడు. అయితే యోవాబును సైనికులందరూ తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు రాజు యొద్దకు వచ్చి ఉన్నాడన్న సంగతి తెలుసుకున్నప్పుడు రాజు విషయంలో అతడు మేలు కాదు కీడు చేస్తున్నాడని అతను తిరిగి రప్పించి తన తమ్ముడైన అసాహేలును చంపిన దాన్ని బట్టి ఆ ఇంటి నడుమున అతన్ని సంహరించినట్లుగా చూస్తున్నాం. ఆమె